యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. గత కొంతకాలంగా వినిపిస్తున్నటువంటి చర్చ కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు? ఫార్ములా ఈ కార్ రేసింగ్కి సంబంధించి ఏసీబీ ఈడీ విచారణకు హాజరైనటువంటి కేటీఆర్ లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ అవుతారు లేదు కారు అనేటువంటి వాదనలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నాయి. దీనికి తోడుగా సరికొత్తగా వినిపిస్తున్నటువంటి ఇంకొక వార్త, ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ క్షుద్ర పూజలు కూడా చేయిస్తున్నారు రేవంత్ రెడ్డి మీద పై చేయి సాధించడానికని. ఓవరాల్గా అరెస్ట్ అవుతారా లేదా, యాక్చువల్గా దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు కేటీఆర్ అరెస్టుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏసీబీ విచారణ, ఆ తర్వాత ఈడీ విచారణ, సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, క్వాష్ పిటిషన్ వెనక్కి తీసుకోవడం, ఇవన్నీ అయ్యాయి కదా. అరెస్ట్ అవుతే ఏంటి, కాకపోతే ఏంటి అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది కదా. ఇందులో అరెస్ట్ చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే జనరల్గా అరెస్ట్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఒకసారి దాని మీద మాట్లాడదాం. ఇప్పుడు బెయిల్ అనేది రైట్, జైలు అనేది ఆప్షన్. అయితే ఇప్పుడు ఈ బెయిల్ అనేది ఏ పరిస్థితులలో ఇవ్వరు అంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారు, ప్రభావితం చేస్తారు అని అనుకున్నప్పుడు, అంటే భవిష్యత్ తీర్పు మీద ప్రభావితం చేసే విధంగా వీళ్ళ నడవడిక ఉంటుంది. అందుకని వీళ్ళని జైల్లో వేసినట్టయితే సెల్ ఫోన్ కూడా లేకుండా, వాళ్ళని ఎవరిని కలవనీయకుండా, దానివల్ల ఏం జరగదు. కేసు తన విచారణను స్వేచ్ఛగా కొనసాగించడానికి వాళ్ళు బయట ఉండడం అనేది ప్రమాదకరం అని చెప్పి పోలీసులు భావించినట్టయితే ప్రాసిక్యూషన్ కోర్టును అప్పీల్ చేస్తుంది. ఈయన బయటికి వదలకండి, ఇతను వదిలితే సాక్ష్యాలను తారుమారు చేస్తాడు, మేము పెట్టిన కేసు మీద ప్రభావితం చూపెడుతుంది అని. అదర్వైజ్ ఏంటంటే ఏ కేసులనైనా బెయిల్ కంపల్సరీ ఇవ్వచ్చు. ఎందుకంటే జడ్జిమెంట్ వచ్చేదాకా అతను నిర్దోషే కదా. కాబట్టి ఎవరిని అన్యాయంగా జైల్లో పెట్టే రైట్ అనేది భారత శిక్షణ స్మృతి కానీ ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం కానీ పోలీసులకు ఇవ్వలేదు, జడ్జెస్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ సాక్ష్యాలు ఏమన్నా తారుమారు చేసే అవకాశం ఉందా అనేది ప్రధానమైన అంశం. ఇక్కడ అన్ని రికార్డ్స్ గవర్నమెంట్లోనే ఉన్నాయి, అకౌంట్స్లో మనీ పోయింది. ఇప్పుడు కొత్తగా మారేది ఏముంది అలా, ఈయన ప్రభావితం చేయగలిగేది ఏముంది? కాబట్టి అట్లాంటి అవకాశం లేదు. కాబట్టి ఆయనను అరెస్ట్ చేసినా కూడా వెంటనే బెయిల్ వస్తుంది. సెన్సేషన్ కోసం ఒకవేళ అరెస్ట్ చేసే హక్కు వాళ్ళకు ఉంది, ఎఫ్ఐఆర్లో పేరు పెట్టారు కాబట్టి అరెస్ట్ చేస్తారు. బట్ కోర్టు ముందు హాజరుపరిచినప్పుడు ఈ వెంటనే బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి కవిత లిక్కర్ కేసుతో దీన్ని పోల్చడానికి లేదు. అందులో ఏంటంటే మనీ ఎట్లా బదలాయించిండ్లు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన అనేది వాళ్ళకు నిర్ధారణ కాలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పి జైల్లో పెట్టారు మనీష్ సిసోడియాని కానీ, కవిత గారిని కానీ, అరవింద్ కేజ్రీవాల్ని కానీ. ఎందుకంటే వీళ్ళ పర్సనాలిటీస్ చాలా ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉంటాయి కదా. అందుకనే అందులో చాలామంది సాక్షులను విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు 10,000 పేజీల ఛార్జ్ షీట్ వచ్చేదాకా వీళ్ళని జైల్లో పెట్టారు. బట్ ఈ కేసును దాంతో కంపేర్ చేయడానికి లేదు. ఒకవేళ కేటీఆర్ కనుక అరెస్ట్ అవుతే జరిగేటువంటి పరిణామాలు, అరెస్ట్ కాకపోతే ఏం జరుగుతుంది? అరెస్ట్ చేస్తే అది టీఆర్ఎస్ పార్టీకి లాభం అవుతుంది, బీఆర్ఎస్ పార్టీకి లాభం అవుతుంది. ఎందుకంటే ఆయన మీద సింపతి వస్తుంది. అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఒక బలమైన ఆధారం ఉన్నది. ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు పెద్దగా ప్రతిఘటన రాలేదు. తర్వాత కొంత సానుభూతి వచ్చింది ఆమెకి, బిగినింగ్లో రాలేదు. బట్ ఇక్కడ మాత్రం కేటీఆర్ మీద సానుభూతి వస్తుంది. ఎందుకంటే ఓపెన్గా ఉంది కేసు, అందరికీ అర్థమైంది, జడ్జెస్ కూడా అర్థమైంది. కోర్టులో విచారణ సందర్భంగా కూడా పత్రికలలో దాని గురించి మొత్తం వచ్చింది. ఎన్నోసార్లు మీడియా కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు కేటీఆర్. ఇది హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలను పెంచింది వాస్తవంగా. కాబట్టి ఒక మంచి పని చేస్తే జైల్లో పెడతారా అనే సానుభూతి కేటీఆర్కి వస్తుంది. అది కొంతకాలము డైవర్షన్ పాలిటిక్స్ అయితే కావచ్చు కానీ, బట్ అది తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా ఉండే డైవర్షన్ పాలిటిక్స్. కాబట్టి అది రేవంత్ రెడ్డి అటువంటి తప్పు చేస్తారని నేను అనుకోవట్లేదు. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది, అది ఈడీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఈడీ కదా అరెస్ట్ చేయాల్సింది, ఏసీబీ చేతిలో ఏం లేదా? ఏసీబీ చేతిలో ఏముంటుంది? ఈడీ తీసుకున్న తర్వాత ఏసీబీ చేస్తుంది. బట్ ఇక్కడ బెయిల్ ఇమీడియట్గా వస్తుంది. ఈడీ ఏంటంటే కొంచెం సతాయించవచ్చు, ఇంకో 4 సార్లు
పిలిపించి ఆయనను అడిగిన ప్రశ్నలే అడిగి అలా కొత్తగా చెప్పేది ఏం లేదు, వాళ్ళు కూడా కొత్తగా తెలుసుకునేది ఏం లేదు. బట్ ఈ డైవర్షన్ కోసం అంటే ఈయన కూడా ఏం చేస్తున్నాడు, పిలిచినప్పుడు తన కారులో తను గమ్మున వెళ్ళొచ్చు కదా, మొత్తం పార్టీని దించుతున్నాడు ఆడ. ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఓ పెద్ద హంగామా క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వారియర్స్ ముందే ఉంటున్నారు. వారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని మీరు అనుకున్నప్పుడు మీరెందుకు సహకరిస్తున్నారు డైవర్షన్ కావడానికి? ఓ సెన్సేషన్ ఎందుకు చేస్తున్నారు? డైవర్ట్ అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు ఎవరినైనా పిలిచినప్పుడు వీళ్ళు డైవర్ట్ కాకుండా కాదు, మొత్తం ఇష్యూ డైవర్ట్ చేస్తున్నాడు కదా. కేవలం రేవంత్ రెడ్డిదే కాదు, ఈయన పాత్ర కూడా ఉంది. దీనికి హంగామా చేస్తే నిజంగానే ప్రజలు ఆ రుణాలు వాటి గురించి ఆలోచించకుండా, రైతు బంధు ఆలోచించకుండా కేటీఆర్ గురించి ఆలోచిస్తారు. నీ దగ్గర ఏ తప్పు లేనప్పుడు ఒకరిని గమన పోయి విచారణ అటెండ్ అయ్యి మళ్ళీ రావచ్చు. కావాలంటే ఒక పిడికెడు మందిని ఆయన కార్లో కూర్చోబెట్టుకొని తీసుకపోవచ్చు. బట్ ఒక పక్క డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటేనే ఆ డైవర్షన్కు పరోక్షంగా సహకరిస్తున్నారు. కాబట్టి ఇది పద్ధతి మంచిగా లేదు అని చెప్పదలుచుకున్నా. మీరేందో కూల్గా పోయి విచారణకు అటెండ్ అయ్యి రండి. ఎందుకు ఒత్తిడిని క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంది? బల ప్రదర్శన ఇక్కడ అవకాశం ఎందుకు రావాలి? ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ పనులను వదిలిపెట్టుకొని ఎందుకు పార్టీ అంత ఇక్కడ ఉండాలి? అది దానివల్ల ఏమన్నా టీఆర్ఎస్కి లాభం అయితే డెఫినెట్గా చేయొచ్చు. ఒకసారి అయిపోయింది కదా, ఇంకా దాన్ని రిపీట్ చేయొద్దు అనేది నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ డైవర్షన్ అన్నప్పుడు ఇవన్నీ కూడా దానికి సహకరించినట్టే. కొత్తగా ఈ సింపతి ఇంకా పెరగాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆల్రెడీ వచ్చింది ఆయన మీద. ఆయన హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలను పెంచాలని 700 కోట్ల లాభం చేయడానికి 45 కోట్లు స్పెండ్ చేస్తే నష్టమైంది అని ప్రజల చర్చ జరుగుతుంది. అంటే ఏదైనా ఒక లెవెల్ వరకు బాగుంటుంది, అతిగా పోతే మాత్రం అది మనకు కూడా ముప్పు అవుతుంది. బట్ ఇప్పుడైతే అరెస్ట్ జరిగే అవకాశం లేదు. ఒకవేళ అరెస్ట్ని చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నట్టుంది రేవంత్ సర్కార్. ప్రతి ఒక్కరు కూడా సీఓలు బాంబులు పేలుతాయి, దీపావళి బాంబులు పేలుతాయి, ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు బాంబుల ప్రక్రియలో ఇది మొదటి అంకంగా భావిస్తున్నారు, ప్రతిష్టాత్మకంగా చూస్తున్నారు. అలాంటప్పుడు అరెస్ట్ జరగకపోతే ఏమవుతుంది? మంత్రివర్గం అంతా కేటీఆర్ గురించే మాట్లాడారు కాబట్టి. అంటే ఈ కేసు ఆయన ఏడాది పాలన పూర్తి కాకముందే ప్లాన్ చేసింది. ఆయన లోపల కొద్దిగా మార్పు కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి లోపల కొంత హుందాగా వివరించే వైపుగా ఆయన అడుగులు పడుతున్నాయి. ప్రజలకు కూడా ఎంతో కొంత నేను ఇచ్చిన హామీలను 100% చేయకపోయినా ఎంతో కొంత చేస్తే నా పట్ల సానుభూతి వస్తుంది అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ కనబడ్డది. తర్వాత ఈ బూత్ పంచాంగం బంద్ చేశాడు. ఇప్పుడు రోత మాటలు కానీ ఇట్లాంటి కనబడతలేవు. ఇప్పుడు అదివరకు ఉన్నంత తీవ్రత ఆ మాటల్లో లేదు. నేను మారాను, నన్ను గమనించండి అని చెప్పుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఒకవేళ కనుక ఆయన ఈ పద్ధతిలో ముందుకు పోయినట్టయితే ఈ అరెస్ట్ గురించి పెద్దగా ఆలోచించకపోవచ్చు. ఆయన అరెస్ట్ చేయడం వల్ల నాకు లాభం అయిద్దని అనుకోకపోవచ్చు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఉంది వెనకాల. శివధర్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తారు, ఈ అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి లాభం అవుతుంది, నీకేమవుతుంది అని. కాబట్టి అది చేయకపోవచ్చు అనుకుంటున్నాను. చేస్తే అది నష్టము కాంగ్రెస్కి అవుతుంది, లాభం టీఆర్ఎస్కి అవుతుంది. ఇక్కడే ఒక విచిత్రమైనటువంటి వార్త కూడా కనిపిస్తోంది. గతంలో బోల్డ్ అన్ని యాగాలు చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు సరికొత్తగా ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మీద పై చేయి సాధించడానికి ఆయన మీద చేతబడి బాణామతి ఇలాంటివన్నీ చేస్తున్నారనేటువంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో ఎందుకని తిరుగుతోంది? అసలు నేను ఎవరిని అడగకుండా చెప్పగలుగుతా ఇది ఫేక్ అని. ఎందుకట్లా? ఎందుకంటే కేసీఆర్ అనేవాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ వన్ ఆఫ్ ది కో-ఫౌండర్ ఉన్నాడు. తను కూడా కొంతమందిలో ఆయన ఒకడు. ఎన్టీ రామారావు నుంచి చాలా నేర్చుకున్నాడు. ఆయన మీద చాలా ప్రభావం ఉంది. కానీ క్షుద్ర పూజలు ఏవైతే ఉన్నాయో ఈ క్షుద్ర పూజలు ఎన్టీ రామారావు చేశారు. ఆ క్షుద్ర పూజలు ఎప్పుడు కేసీఆర్ ఒప్పుకోడు. ఈ బలివ్వడాలు, చంపడాలు, తర్వాత ఈ క్షుద్ర పూజల్ని ఆయన ఎప్పుడు కూడా రేషనల్గా ఉంటాడు. ఆయనకు యాగాల మీద నమ్మకం ఉంది, హోమాల మీద నమ్మకం ఉంది. ఆయన దేవుణ్ణి ప్రతిరోజు మొక్కుతాడు స్నానం చేసిన తర్వాత. బట్ ఆయన ఎన్నడూ కూడా ఈ అన్సైంటిఫిక్ వాటికి పోడు. ఆయన యాగాల మీద నమ్మకం ఉంది, హోమాల మీద నమ్మకం ఉంది. అందులో కొంత సైన్స్ కూడా ఉంది. కాబట్టి మేము కూడా పెద్దగా వాటి గురించి ఎప్పుడు ఆయనను అభ్యంతర పెట్టలేదు. బట్ క్షుద్ర పూజలు లాస్ట్ నాకు తెలిసి 25 years అనుబంధంలో ఎన్నడూ చేయలేదు. ఆయన చేయడు కూడా, దాన్ని హేట్ చేస్తాడు, ఇది మూఢనమ్మకం అని చెప్తాడు. కాబట్టి అది ఫేక్ న్యూస్. అది ఆయన చేయడు, చేసే వాళ్ళని కూడా ఆయన అనుమతించాడు. అది ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జరిగే అవకాశమే లేదు. ఎన్టీ రామారావుకు ఉన్నా కూడా ఆయన దాన్ని ఎన్నడూ చేయలేదు.
సో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కాకుండా చూడడానికి ఇలాంటివి అనుసరిస్తున్నారు అనే మాట, నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి రావడానికి చూస్తున్నారని, అక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు నాయకులు రావట్లేదు, కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే వస్తున్నారు అనే ఒక మాట అనేది కూడా. అంటే ఇప్పుడు ఆ క్లోజ్డ్ డోర్లో ఉన్నంత వరకు అనుమానాలు అపోహలు అనేటివి బాగా వస్తూ ఉంటాయి. బట్ ఆయన ఎన్నడూ మన మాటలు లక్ష్య పెట్టట్లేదు, ఎన్నడూ సీరియస్గా తీసుకోవట్లేదు. మనం ఎన్నోసార్లు ఐ డ్రీమ్లో నేను మాట్లాడాను, ఆయన ఉద్యమకారులను పిలుచుకోవాలి, జిల్లా నాయకులను పిలుచుకోవాలి, రోజుకొకరితో లంచ్ చేయాలి, వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో మంచిగా మాట్లాడితే పాత కోపాలు పోతాయి, ప్రేమలు వస్తాయి, ఎవరికైతే అసంతృప్తి ఉందో అది పోతుంది. బట్ ఎవరికి ఆయన అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఎవరన్నా తప్పనిసరి పరిస్థితుల్లో పోయి కలవాలనుకున్నప్పుడు కలుస్తున్నారు. అంటే ఇట్లుంటే ఏమైందంటే చాలా సీరియస్ కామెంట్ నేను చేయదలుచుకున్నా, ప్రజాక్షేత్రంలోంచి ఫేడ్ అవుట్ అయిపోతాడు. నేను ఎక్కడన్నా హీరోనే అని అనుకోవచ్చు, బట్ నువ్వు నెలల కొద్దీ ప్రజలకు కనబడకపోతే, నెలల కొద్దీ అసలు ప్రజలను పట్టించుకోకపోతే, నెలల కొద్దీ కార్యకర్తలకు నాయకులకు నువ్వు దర్శనమే ఇవ్వకపోతే, నీ పాత పద్ధతిలో మార్పు వచ్చినట్టు ఎట్లా అనుకుంటారు? ముఖ్యమంత్రి ఉన్నా నేను ఇట్లే ఉంటా, నేను ప్రతిపక్ష నాయకుని ఉన్నా నేను ఇట్లే ఉంటా, నేను పార్టీ అధ్యక్షుని ఉన్నా నేను ఇట్లే ఉంటా అనుకుంటే ఎవరికి నష్టం? రోజు రోజుకు ఇవాళ యంగర్ జనరేషన్ కేసీఆర్ ఏందో తెలియదు. యంగర్ జనరేషన్ ఇవాళ ఓటకు గెలుపు ఓటములను ప్రభావితం చేసే ఒక 10% ఓటర్లకు మీరు కేసీఆర్ అంటే అడగండి, చెప్తారేమో. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ వచ్చినాక పుట్టినోళ్ళు, తెలంగాణ వచ్చాకంటే ముందు 5 ఏళ్ల ముందు పుట్టినోళ్ళు, వాళ్ళకు ఓటు హక్కు వచ్చింది. ఇవాళ నువ్వేందో వాళ్ళకి చెప్పాలి కదా. వాళ్ళు నేను కనెక్ట్ అయినా తెలంగాణ ఉద్యమాల చరిత్ర బుక్ రాయడం ద్వారా ఇవాళ కొత్తగా ఎగ్జామ్ రాసే పిల్లలంతా నా దగ్గరకు వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు ఆ బుక్ పెట్టుకొని. కానీ కేసీఆర్ని మర్చిపోతున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది లీడర్లు వెళ్తున్నారు, జిల్లాల వారీగా కొన్ని కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి, వాళ్ళకు సంబంధించినటువంటి సందేశాన్ని కేసీఆర్ ఇస్తున్నారు, అది సరిపోదంటారు? చాలా రేర్ అమ్మా. ఎవరన్నా ఇంపార్టెంట్ పర్సన్స్ ఈ పార్టీలో జాయిన్ కావాలనుకున్నప్పుడు ఆ నాయకులకు ప్రవేశం ఉంటుంది. పరామర్శించడానికి కొంతమంది చాలా రోజులైన సార్ని కలిసి వద్దాం అనుకున్న వాళ్ళకు ఒక 30-40 మంది ఉంటారు ఎంటైర్ పార్టీలో. అక్కడ ఉన్న కేసీఆర్ పక్కన ఉన్న వాళ్ళతో మంచి సంబంధాలు ఉంటాయి, వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. కమ్యూనికేట్ చేయకపోయినా మీరు రండి మేము ఉన్నాం కదా అంటారు. వాళ్ళకి డైరెక్ట్ ఎంట్రీ అప్పుడు యాక్సెస్ వచ్చేస్తుంది. అయితే ఆ టీంను మార్చకుండా కేసీఆర్ గారికి యాక్సెస్ అనేది జరగదు. బట్ ఆ టీంను మార్చట్లేదు ఆయన. సేమ్ అదే టీం ప్రగతి భవన్లో ఏ టీం అయితే ఉండేదో అదే టీం వాళ్ళ ఫామ్ హౌస్లో ఉంది. ఇంకా ఎవరికి ఉంటుంది ఎంట్రీ? అసలు ఎట్లుండాలంటే కేసీఆర్ ఒక ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసరు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసరు, ఒక ఎకనామిస్టో ఒక సలహా ఇవ్వాలనుకున్నప్పుడు నేరుగా పోయి కార్డు పంపిస్తే ఆయనకు దర్శనం ఉండాలి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తేనే కాదు కదా, పార్టీని నడిపే వ్యక్తి కదా, ప్రజల గొంతుగా కదా. రేవంత్ రెడ్డి కాదు ప్రజల గొంతుగా. ఇవాళ అపోజిషన్ లీడర్ ఎవరుంటే వాళ్ళు ప్రజల గొంతుగా. ఎవరు నీకేం చెప్పకుండా నువ్వేం మాట్లాడతావు? అన్ని తెలిసినా నువ్వు ఎందుకు మాట్లాడవు? ఈ పద్ధతి ఎప్పుడు మారుతుందో నాకు తెలియదమ్మా. కానీ ఆయన మారకపోతే మాత్రం టీఆర్ఎస్ అధోగతే. ఇప్పుడు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలి అన్నట్టు బీఆర్ఎస్ సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్తోంది అనే వాదన ఉంది. ఏం జరగబోతుంది అంటారు అక్కడ? ఇప్పుడు ఇది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ, పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ. ఏ కోర్టులు కూడా మీరు చేయండి అని డైరెక్ట్గా చెప్పవు. ఇప్పుడు ఇక్కడ కూడా హైకోర్టు ఏమన్నది, గడువు అంటే తీసుకోండి అని అన్నది తప్ప నువ్వు తీసుకోకపోతే ఆయనకి ఏం పనిష్మెంట్ ఉంటుంది? కాబట్టి ఇవి ఇట్లాగే నడుస్తూ ఉంటాయి. ఇంకో 4 ఏళ్ళు నడుస్తాయి. ఇన్ఫెక్షన్స్ తర్వాత ఎలక్షన్లు అవుతాయి. ఏముంటుంది దానివల్ల? తెలుసా ఆయనకు ఆ సంగతి? ఇప్పుడు ఉన్నోళ్ళని కాపాడుకోవడానికి ఏం చేయాలన్నది ఆలోచించాలి. ఉన్నోళ్ళు మళ్ళీ వస్తున్నారా బీఆర్ఎస్లోకి? ఒక నమ్మకం రాకపోతే అధికార పార్టీ దిక్కే పోతారు కదా. ఉన్నోళ్ళు నేను చెప్పేది ఇందులో ఉన్నోళ్ళు, వాళ్ళు ఎందుకు వస్తారు? అధికార పార్టీని వదిలిపెట్టి వాళ్ళు ఎందుకు వస్తారు? కాకుంటే దానం నాగేందర్ కొంచెం డ్యూయల్ మైండ్ లో ఉండాలనేది, ఆ తర్వాత అందుకోసమే ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారు 300 కాపు కాబట్టి అనేది ఇంకో వాదన కూడా ఉంది. నాకు తెలిసి ఆయన అక్కడే అడ్జస్ట్ అవుతాడు. ఎందుకంటే ఆయన డిఫరెంట్ పొలిటీషియన్. నన్ను పట్టించుకుంటలేరు, అపాయింట్మెంట్ ఇస్తలేరు అని చెప్పి ఒక జలకి ఇవ్వడానికి మీడియా ముందు అట్లా మాట్లాడాడే తప్ప
ఆయనకున్న ఇతర కారణాల వల్ల ఆయన కాంగ్రెస్ను వదలడు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం అంటే ఇవ్వాలన్నా వద్దా అనేది రేవంత్ రెడ్డి ఇష్టం. బట్ నేను ఇవ్వకపోయినా కూడా ఆయన వదులుతాడని నేనైతే అనుకోవడం లేదు. ఆయన ఏ అవసరం కోసం ఆ పార్టీలోకి పోయిండో, ఏ అవసరం కోసం తనకి ఇష్టం లేకపోయినా ఎంపీగా పోటీ చేశాడో ఆ అవసరం కోసమే కొనసాగుతాడు ఆయన. కాకుంటే ఆయన దగ్గరున్న ఆయన మిత్రులు కానీ ఆయన ఫాలోయర్స్ కానీ మా నాయకుని గౌరవం ఇస్తలేడు అక్కడ రేవంత్ రెడ్డి, పోతే కూడా ఆయన ఈ ఎంట్రీ క్లోజ్ ఉంటుంది, ఆయనకు డోర్ తెరవడం లేదు, ఇట్లాంటి వాటి వల్ల తనను తను ప్రూవ్ చేసుకోవడానికి కొద్దిగా గట్టిగా మాట్లాడతాడు. రెండవ థ్రెట్ ఏముందంటే ఎవరు డిస్క్వాలిఫై అయినా కాకపోయినా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆయన కాంగ్రెస్ నామినేషన్ అది బీఫామ్ ఉంది కాబట్టి దానికి ఏ విచారణ అవసరం లేకుండా ఆయన కోర్టు ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు. ఆ భయం ఉంది ఆయనకు. డిస్క్వాలిఫై చేస్తే ఆయన ఏం కావాలి, మళ్ళీ నిలబడ్డ గెలవడు ఇవాళ పరిస్థితుల్లో. ఇంకోటి ఆయన కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా? టీఆర్ఎస్ అయితే ఇవ్వదు, మరి కాంగ్రెస్ ఇస్తుందా? ఎటుగాన్ని రెండుకి జడ్డ రేవడవుతాడు ఆయన. ఆ భయం కూడా ఉంది ఆయనకి.